కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులపైన 55 ఏళ్ల కామేశ్వరరావు అనే ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఇద్దరు చిన్నారులు కూడా 7 ఏళ్ల వయసున్న వారు ఒకరు, 10 ఏళ్ల వయసున్న వారు ఒకరు. ఈ చిన్నారులకి చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు కామేశ్వరరావు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఆ ఇద్దరు చిన్నారులని అడ్డుకొని చాక్లెట్లు ఇటువంటి విషయం పైన ఆశ చూపి వారిపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నారులకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. చిన్నారులు ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్రంగా గాయాలైనట్టుగా డాక్టర్లు చెప్పారు. అత్యాచారానికి పాల్పడేటువంటి ఈ కామేశ్వరరావు పైన చిన్నారుల బంధువులు దాడి చేశారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంతకీ కామేశ్వరరావు ఏం చేస్తూ ఉంటాడంటే పెద్దాపురం దగ్గర దర్గా సెంటర్లో ఆయన ఒక బంగారు ఆభరణాలు తయారు చేసినటువంటి ఆ షాప్ యజమానిగా తెలుస్తోంది. ఏదేమైనా కామేశ్వరరావు 55 ఏళ్ల వయసు, తన మనవరాలు వయసున్నటువంటి ఆ అమ్మాయిల పైన, చిన్నారుల పైన అత్యాచారానికి పాల్పడ్డాడంటే వీడు మనిషి కాదు, మానవ మృగం అంటూ చాలా మంది కొంత విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను, ఆ సంఘటనా స్థలం నుంచి ఆ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడు ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేయాలి, ఏం చేయాలి సరే సరే ఏం చేయలేదా ఎంత దారుణం చూడండి. ఇక్కడ 55 ఏళ్ల వృద్ధుడు చూడడానికి ఎంత పెద్ద మనిషిలా కనబడుతున్నాడు. పని చేసుకొని ఏదా కుటుంబాన్ని పోషించుకోవడం కోసమో ఇంకేదో పని చేయకుండా ఇటువంటి దుర్మార్గానికి దారితీసేది. ఆ ఇద్దరు చిన్నారులు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి వారిపైన అత్యాచార యత్నానికి పాల్పడేట్టుగా చాలా ఆందోళన రేకెత్తిస్తోంది ఈ అంశం. సో ఈ ఘటన పెద్దాపురంలోని దర్గా సెంటర్ దగ్గర ఆ బంగారు ఆభరణాలు తయారు చేసినటువంటి ఆ షాప్ యజమానిగా తెలుస్తోంది కామేశ్వరరావు. 55 ఏళ్ల కామేశ్వరరావు 8 ఏళ్ల చిన్నారి పైన, 10 ఏళ్ల చిన్నారి పైన ఈ దారుణానికి ఒడిగట్టడం, నడి రోడ్డు పైన ఈ రకంగా దేహశుద్ధి చేస్తూ ఆ కుటుంబీకులు, ఆ బంధువులందరూ కూడా తరలిస్తున్నారు. ఒకసారి కామేశ్వరరావు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఏం చేస్తావు సెంటర్లో బంగారు మరి నీకు కూతురు ఉంది, మనవరాలు ఉంది, ఆ వయసులో నీకు పోయాక చెప్పింది ఆలోచించలేదు. నా మాట ఎవరు ఆలోచించలేదు. నేను దయసాక్షి నిజంగా చెప్తున్నా, మీరు ఎవరు ఆలోచించలేదు. నాకు మనవరాలు ఉన్నది కూతురు, అంతే ఎదవని కాదు, అంత పోరం పోకి ఎదవని దేవతలు తిరిగిపోనేమో ఎవరైనా సెంటర్లో అడగండి, పోనీ మీరు ఇలా ఏమైనా తిరుగుతారు దేవతలు అడగండి. ఏం చేస్తావు? తనకేం తెలియదు, తన మాట ఎవరు పట్టించుకోవడం లేదు, తను చెప్పేది వినడం లేదు ఎవరు కూడా అని చెప్పి ఆ కామేశ్వరరావు చెప్తున్నాడు. కానీ బంధువులు మాత్రం పక్కాగా ఇక్కడ ఈ కామేశ్వరరావు తన చిన్నారుల పైన ఈ రకమైనటువంటి దారుణానికి వడ్డీగట్టడా నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దేహశుద్ధి చేస్తున్నారు. పెద్దాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన ఫిర్యాదు చేశారు. ఆ చిన్నారులు ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు చెప్పిన సమాచారం చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎంతటి శోకసంద్రం, ఎంతటి దుఃఖం అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ చిన్నారుల యొక్క ప్రైవేట్ పార్ట్స్ దగ్గర గాయాలు కూడా ఉన్నాయట. సో దీంతో ఒక్కసారిగా అందరు కూడా ఆశ్చర్యపోయారు, ఏం జరిగింది అని తెలుసుకునే లోపే ఇదంతా ఒక్కసారిగా ఈ కామేశ్వరరావు పేరు బయటపడింది. దీనికి సంబంధించి ఒకసారి మనం ఈ ఘటన పైన మా ప్రతినిధి ఒకసారి ఈ విషయం పైన స్థానికులు మాట్లాడుకొచ్చారు. స్థానికులు ఏం మాట్లాడారు, దీనికి సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి చూద్దాం. ప్రైవేట్ నుంచి వచ్చి వాళ్ళని కేకేసి పప్పులాడతాను రాని
నాకు తీసుకెళ్ళి పాడు చేసి నోట్లో పెట్టి చప్పరించాడంటమ్మా. 2 రోజులు అర్థం పాడు చేశాడంట. పెద్ద పిల్లనే 2 చిన్న పిల్లలని ఇద్దరినే పాడు చేశాడంటమ్మా. వీడికి ఏం పోయే కాలం వస్తుందో వీడికి ఎంతకాలం నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను ప్రైవేట్కి వెళ్ళనన్నది. హాస్పిటల్ తీసుకెళ్ళడం అమ్మ రేపు అన్నాను. తీసుకెళ్ళాం పొద్దున్న డాక్టర్ గారికి చూపించాం. అన్నీ చూపించాక ఆ పెద్ద పిల్లలకి ఏకేండి టీచర్ అండి వాళ్ళ అమ్మని కట్టండి తీసుకొని వస్తే అండి ఆ ఏం బాగా నిన్న కొట్టించానంటే నీ కూతురు కడిపోతే ఏం చేస్తావు అని అనగానే ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాం. 10 సంవత్సరాలు ఈ పిల్లకమ్మ 7 సంవత్సరాలు కూడా వెళ్ళలేదు. ఇంక7 సంవత్సరాలు కంసాలు అతను కామేశ్వరరావు. ఇంక మా బాబు చచ్చిపోతాం బాబులు అడిగేది. ఆ పిల్లలకి అన్నం పుణ్యం తెలియదు. పప్పులాడుతానన్నీ తీసుకు కేకేజీ ఆడు పాడు చేస్తాడా. ఇల్లు అక్కడ బాబాయ్ దరగా అసలు ప్రైవేట్కి వెళ్ళి పిల్లలండి బాబు. ప్రైవేట్కి వెళ్ళి పిల్లలు మాకు రాత్రే తెలిసింది. ఆ పిల్లలే చెప్పింది నన్ను ఇలా చేసాడు అక్క అని చూపించిందంట. ఆ పిల్ల రాత్రి నుంచి ఆ పిల్ల చెప్తుంటే నా నోట్లో మొత్తెట్టుకుంటే ఆ మొత్తం వదిలించాం అందరూ. నా పేరు నోకాలమ్మండి. వాళ్ళ అమ్మ పేరు పాలమ్మ. అక్క చెల్లి అనేవాడు. వాళ్ళ అమ్మ మా మేనగోళ్ళని చుట్టండి అన్నయ్య మీ మేనగోళ్ళని చూపించిందంట. ఆడికి పోయాకాలం రాను, ఆడికి అందుకేలా రాను. ఆడి కూతురు ఉంది కదమ్మా జాబ్ చేస్తుంది నా ఇదంట. మరి దాన్ని పాటు చేసుకోవచ్చు కదా కొడుకు తండ్రి. చచ్చిపోయింది పిల్లం చచ్చిపోయింది. కూతురు ఉద్యోగం చేస్తున్నాయా మా దుర్గమ్మ గుడికాచి నా ఇదంట. కాసాల పని అదిగో కాసాలు కట్టు వెళ్ళి పిల్లలు కేకచ్చి ఇదే పని అంటే అడిగి. 6 సంవత్సరాలమ్మ పాపకి 7వ సంవత్సరం. మా 2వ తరగతి చదువుతుంది అంతే. ఇంకొక అమ్మాయి ఆ పిల్ల ఎంత చదువుతుందో మనకు తెలుసు. 2 పిల్లలను ప్రైవేట్ నుంచి వచ్చి వాళ్ళని కేకచ్చి పప్పులు ఎడతాను రెండని కేకచ్చి పాడు చేశాడంట. మా పెద్ద మనవరాలకి కొట్లో ఉన్నవాడిని చూపించిందని చూపించి ఇలాగ అన్నాడు, ఇలా చేశాడు, ఇలా పాడు చేసి ఇలాగ కడుపులో పెట్టి మళ్ళీ నోట్లో పెట్టి చప్పరించి అన్నాడు అని చెప్పిందంటే 20 రూపాయలు ఇచ్చాడంట. విషయం రాలేదు మన దాకానా. అంటే ఆవిడ మిసెస్ గత ఒక 4 నెలలు 5 నెలల ముందు అనారోగ్యంతో చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఆయనకి ఏమైనా ఇదై బుద్ధి పుట్టి ఉండదేమో మనకు తెలదు. అయితే ఇంతవరకు మట్టు మాత్రం అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు రాలేదు ఆయనకి. ఇది మట్టు మాత్రం అదేంటంటే అలా ఆవిడ చనిపోయిన మూలాన్ని ఏదో ఇంకా వయసు తగినట్టు ఎలా జరిగిందో మరి ఆ సిచ్యువేషన్ బట్టి అలా చేశాడండి. అయితే ఇంతవరకు మట్టు మాత్రం ఎటువంటి పరిస్థితి అలాగేం జరగలేదు ఇప్పుడు. అయితే మనకేం తెలియదు, రోజు వచ్చి పోయే తోవండి అది. మనం ఆయన రోజు వస్తా షాప్ చేస్తుంటే నవ్వుతుంటాడు చేస్తుంటాడు. కానీ అయితే అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు రాలేదండి. కానీ ఏంటంటే మన మిసెస్ చనిపోయిన వల్లనే ఒకవేళ ఆయనకి ఏమైనా దుర్బుద్ధి కలిగి ఆయన ఇలాంటి అనారోగ్యానికి పాల్పడడం అది చాలా తప్పది. అలా చేయకూడదు అసలు. ఏంటంటే మరి దానికి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా. అలాంటి తప్పు మళ్ళీ ఇంకొకరు ఎవరైనా చేయాలంటే భయపడేలా చేయాలండి ఆయనకి. అది బంగారం పని చేస్తాడండి. ఇక్కడండి షాప్లో పని ఇల్లేండి, అదే ఇల్లు. పిల్లలు తెలియదండి. అదేండి అదే అమ్మాయిని ఎక్కడ నేను చూడలేదు, ఇలా ఎవరో చెప్తే ఆలకించాను అంతే. మన పరిచయం లేదు సార్, జస్ట్ అలా అంటే ఇప్పుడు పక్కన షాప్ కదండి, రోజు నేను కిరాణాకి వెళ్తేప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను. లేదండి మన ఆయన కాంట్లండి మనం ఇప్పుడు అంటే జస్ట్ అలా చూసి నవ్వుతూ ఉంటాడు అలా అంటాడు. పక్కనండి కిరాణా కొట్టు కంసాలు అండి మంచి ఏమన్నా మన ఇతిగతంగా అయితే ఎటువంటి ఎప్పుడు ట్రాఫిక్ ఇలా రాలేదండి. వాళ్ళ ఆవిడ మనకి వాళ్ళు ఉన్నప్పుడు మన దగ్గర గట్రా ఫ్రైడ్ రైస్ గట్రా వచ్చేవారు, అంతా బాగానే ఉండేదండి. అప్పుడప్పుడు వచ్చి కూడా అయినా అవి కొనుక్కుంటూ కూడా వాళ్ళ ఆవిడ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కనపడితే ఏం బాగున్నామని సరదా మాట్లాడు. అయితే వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత అలాంటి కానీ ఏమిటంటే అది చాలా చాలా తప్పండి అలాగే చేయడం. ఆయన మట్టు మాత్రం సరైన శిక్ష పడాలండి, అది తప్పు. నేను అవునే ఎవరైనా పిల్ల అంటాను రేపు పొద్దున్న ఆ పిల్ల ఆయన ఏందండి, ఆయన చూసి వేరే వాళ్ళు తప్పు చేయకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను. రైట్, 55 ఏళ్ల ఈ కామేశ్వరరావు స్కూలుకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ చిన్నారులను పిలిచి 7 ఏళ్ల చిన్నారి 10 ఏళ్ల చిన్నారిని పిలిచి చాక్లెట్లు ఆశ చూపి వారిపైన
అత్యాచారానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినాక ఆ చిన్నారులు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతుంటే ఏం జరిగిందమ్మా అని అంటే, ఇదిగో ఈయన ఇలా చేశాడని చెప్పి ఆ చిన్నారులే చెప్పారని ఆ చిన్నారుల యొక్క తల్లిదండ్రులు లేకపోతే స్థానికులు అమ్మమ్మ కూడా చెప్తా ఉంది. ఎంత దారుణంగా అంటే నేను మీకు ఆ మాటలు చెప్పలేను, ఇప్పటికీ మీరు వినుంటారు. అమ్మమ్మ చాలా రోధిస్తూ ఎంత దారుణంగా ఆ పిల్లల పైన ఆ 55 ఏళ్ళటువంటి కామేశ్వరరావు ఈ దుర్మార్గుడు ఇంత దారుణానికి పాల్పడ్డనే విషయాన్ని ఆ తల్లి ఆ అమ్మ చెప్తూ ఉంటే నిజంగా ఈ మాట నిజంగా వినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఒకసారి దీనికి సంబంధించి ప్రకాష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రకాష్, ప్రజెంట్ పెద్దాపురం పోలీసులు కామేశ్వరరావుపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంతకీ కామేశ్వరరావు ఈ రకంగా ఒడిగట్టాడు అని చెప్పి ఆ చిన్నారులు చెప్పడంతో పాటుగా చుట్టుముడే స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే కామేశ్వరరావు ఈ రకంగా చేసేవాడా, కామేశ్వరరావు మెంటాలిటీ ఎట్టి రకంగా ఉంటుంది, ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే పెద్దాపురంలో జరిగినటువంటి ఈ ఘటన అయితే చాలా దారుణమని చెప్పాలి. ఎందుకంటే ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు చిన్నారులు, ఇద్దరు కూడా 7 ఏళ్ళు ఒకరికి ఉన్నాయి, 10 ఏళ్ళు ఒకరికి ఉన్నాయి. ఇద్దరు చిన్నారులు కూడా స్కూల్కి వెళ్ళి వస్తున్న సమయంలోనే 55 ఏళ్ళ అక్కడే స్థానికంగా ఉన్నటువంటి బంగారం షాప్లో బంగారం షాప్ ఒకటి ఉంది. అందులో బంగారం వెండి ఆభరణాలు అయితే తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కామేశ్వరరావుగా చెప్పుకొస్తున్నారు. స్థానికులు ఎవరైతే ఉన్నారో అదే స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అక్కడ స్థానికంగా ఇంట్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి 7 ఏళ్ల బాలిక ఒకరు, 10 ఏళ్ల బాలిక ఇద్దరు కూడా స్కూల్కి వెళ్లి వస్తున్న సమయంలో గత 2 రోజులుగా ఈ కామేశ్వరరావు అనే వ్యక్తి డబ్బులు చూపడమే కాకుండా తినడానికి ఇస్తానంటూ తినుబండారాలు ఇస్తానంటూ ఆశ చూపి వాళ్ళనైతే దగ్గర రప్పించుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళనైతే అత్యాచారానికి ఒడిగట్టేది కూడా కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇదే నేపథ్యంలో వాళ్ళైతే ఆ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో పిల్లలకి కడుపు నొప్పి వస్తుందని చెప్పారు. అలాగే హాస్పిటల్ కూడా తరలించిన పరీక్షలు చేయగా వాళ్ళకైతే ప్రైవేట్ పార్ట్లో గాయాలు అయినట్టుగా డాక్టర్లు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు చేశారు, ఏం చేశారని ఆరా తీసిన నేపథ్యంలోనే ఇక్కడ ఆ షాప్ లో ఉన్నటువంటి కామేశ్వరరావు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విధంగా గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క తినుబండారాలు ఇస్తాను, డబ్బులు ఇస్తానంటూ 20 రూపాయలు నచ్చినట్టు చేస్తే 20 రూపాయలు ఇచ్చారని చెప్పిన నేపథ్యంలోనే ఈ కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలకి ఒక్కసారిగా షాక్ గురవి వాళ్ళ వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులు కూడా అక్కడికి చేరుకుని అతను నిలదీసి రోడ్డుపై మొత్తం దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేక చీపురు కట్టలతోనూ చెప్పులతోనూ కూడా అతనైతే దేహశుద్ధి చేసి పోలీసులు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అయితే పెద్దాపురం పోలీసులకైతే దీనిపై అప్పగించినప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు అయితే నమోదు చేయలేదని మనకు వచ్చినటువంటి సమాచారం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే దీనిపై కేసు ఎటువంటి న్యాయం చేయాలంటూ స్థానికులు ఈ విధంగా ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలంటూ కూడా వాళ్ళపై మొత్తం అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కామేశ్వరరావుకి అయితే గత 3 నెలల క్రితమే తన భార్య కూడా చనిపోయింది, ఒక పాప కూడా ఉంది. ఆమె చదువుకుంటుంది, వాళ్ళ దూరంగా చదువుకుంటుందని చెప్పుకొస్తున్నారు. ఇతనే ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలోనే ఇతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారని కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అతను చాలా మంచి వ్యక్తి కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ విధంగా ఎందుకు చేశాడనేది కూడా తెలియరావడం లేదు. కానీ ఇటువంటి ఘటన ఎవరు చేసినా వారికైతే కఠిన శిక్ష ఇప్పించాలి, తగిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనిపై పెద్దాపురం పోలీసులు అయితే నిన్న రాత్రి అంతా కూడా చూసినప్పటికీ దీనిపై కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఇద్దరు బాలికలపై ఈ విధంగా చేసినటువంటి వారిని అయితే సరిగా శిక్ష ఆరోగ్య పరిస్థితి ఏంటి? చిన్నారుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఆ ప్రైవేట్ హాస్పిటల్ అయితే నిన్న చూపించారు. ఆ పిల్లకి ఒక చిన్న పాపకైతే కడుపు నొప్పి వస్తుందని చెప్పారు. చెప్పిన నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఆ హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు కూడా చేయించిన నేపథ్యంలో అంటే మొత్తం ప్రైవేట్ పార్ట్ లో గాయమైనట్టుగా ఇన్ఫెక్షన్ సోకినట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళైతే ప్రస్తుతం వాస్తవానికి పోలీసులే దగ్గరుండి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించాలి. కానీ దీనిపై వాళ్ళకి తెలిసిన వెంటనే ఎటువంటి చికిత్స కూడా చేయించలేదు. రాత్రి 10 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు కూడా తీసుకొచ్చారు.
కానీ దీనిపై రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ దీనిపై ఎటువంటి కేసు అయితే నమోదు చేయలేదు. ఎవరైతే బాలిక కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదనేది పోలీసులు చెప్తున్నట్టు వాదన. పోలీసులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ దీనిపై ఉద్దేశపూర్వకంగా జరిగిందా అంటే అక్కడ బాధితుడు కామేశ్వరరావు కూడా ఒకటే చెప్పుకొస్తుందా, నాకు ఎటువంటి పాపం పుణ్యం తెలియదు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. నన్ను అన్యాయంగా కొట్టారు, వాళ్ళంతా కూడా పని చేస్తున్న వారిని తీసేస్తున్నాననే ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా కొట్టారనేది కూడా కామేశ్వరరావు చెప్తున్నటువంటి వాదన. దీనిపై అయితే ఫిర్యాదు చేస్తే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని కామేశ్వరరావు అంటున్నటువంటి ఆడియో కూడా ఒకటి మన దగ్గర ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగా చిన్నారుల పైన పెట్టి ఈయన పైన ఇంత దారుణానికి ఒడిగట్టేటువంటి ఆ పగ ఎవరికి ఉంటుంది? నిజంగా ఆ పిల్లలు కూడా చెప్తున్నారు కదా, చిన్నారులు కూడా 8 ఏడేళ్ల చిన్నారి 10 ఏళ్ల చిన్నారి కూడా ఈ యొక్క వ్యక్తి ఇలా చేశాడని చాలా క్లియర్ గా చెప్తూ ఉంటే ఇంకా ఉద్దేశపూర్వకం కనబడుతోంది ఇక్కడ. అదే ప్రతి ఒక్కరు కూడా అనే వెర్షన్. అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ప్రతి వస్తువు కూడా ఈ సమయంలో అందరికి కూడా తెలుసు. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే అంత ఊహ జనరల్ గా మనకి పలానా వస్తువు ఏంటి ఈ వస్తువు ఏంటి అనేది కూడా చెప్పగలే సామర్థ్యం గల ఒక అవగాహన ఉన్నటువంటి పిల్లలుగా కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా చెయ్యాలంటే పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి వాళ్ళు కూడా భర్త అయితే లేరు, కేవలం తల్లులు ఉన్నారు. అంటే వాళ్ళు చిన్నపిల్లలను అయితే చదివించుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా అయితే తల్లిలో ఈ విధంగా చేస్తారు కాదా, ఎందుకు పిల్లలు ఈ విధంగా పిల్లలపై ఎటువంటి ఆరోపణలు చేయరు కదా అనేది కూడా పలువురు స్థానికులు కూడా చేస్తున్నటువంటి వాదనగా చెప్పవచ్చు. కానీ ఇది వాస్తవానికి అయితే జరిగింది, నిజంగా చేశారనేది కూడా పిల్ల అమ్మమ్మ ఎవరైతే మోకలమ్మ కూడా తాను ఏడుస్తూ రోధిస్తూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తానే ఈ విధంగా చాలా అతి దారుణంగా డబ్బులు ఇచ్చి నీకు ఆ విధంగా చేయాలంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నదని వాళ్ళైతే చెప్పదు, కంటతడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళైతే ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా చేశారని వాళ్ళు చెప్తుంటే కాదు, నిజంగా చిన్నపిల్లలపై ఎవరు కూడా ఈ విధమైన ఆరోపణలు చేయరు కదా, వాళ్ళు చెప్పరు కదా అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ పోలీసులు అయితే దీనిపై లోతైన విచారణ చేసి దీనిపై వాదులు నిజంగా జరిగి ఉంటే మాత్రం కఠిన చర్యలు చేపట్టాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. ఒక పక్కన ప్రభుత్వాలు చిన్నపిల్లలపై అగాత్యాలపై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అవగాహన సదస్సులు పెడుతున్నారు. అవగాహనకు సంబంధించినటువంటి అన్ని కూడా అధికారికంగా కూడా చేపడుతున్నారు. కానీ ఒక పక్కన చిన్న పిల్లలపై ఇటువంటి అఘాయిత్యాలు అయితే ఆగడం లేదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఏదేమైనా కాకినాడలో జరిగినటువంటి ఘటన దేహశుద్ధి చేస్తూ రోడ్డు పైన తీసుకెళ్లి ఈ విధంగా వాటిని అయితే పోలీసులు అప్పచెప్పారు. దీనిపై కేసు అయితే నమోదు కాలేదు. దీనిపై విచారణ అయితే చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. మనోజ్. థ్యాంక్ యూ ప్రకాష్. సో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ దారుణం జరిగింది. ఎంతటి దారుణం అని అంటే తనకు మనవరాలు ఉన్నారట, అంత పెద్ద వ్యక్తి ఆయన 55 ఏళ్ల వయస్కుడు. అటువంటి వ్యక్తి రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఆ స్కూల్కి వెళ్ళి వస్తున్నటువంటి ఆ చిన్నారులని 7 ఏళ్ల చిన్నారి 10 ఏళ్ల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆశ చూపి వారిపైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి కడుపు వస్తుందని చెప్పడంతో డాక్టర్కి చూపిస్తే డాక్టర్ పరిశీలించి వారి ప్రైవేట్ పార్ట్స్లో కూడా గాయాలని చెప్పారట. అప్పుడు ఆ చిన్నారులని ఏం జరిగిందని అడిగితే వారు పలానటువంటి కామేశ్వరరావు ఈ రకంగా దారుణానికి ఒడిగట్టాడంటూ చెప్పుకొచ్చారట. ఎంతటి దుర్మార్గం చూడండి ఇక్కడ. నిజంగా ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా నేను చెప్పలేను, మీరు అభిప్రాయం వ్యక్తం చేయండి. ఇటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి నేను మీ కామెంట్స్ కూడా చదువుతాను. ఇటువంటి వాళ్ళని, ఇటువంటి దారుణాలకి, ఇటువంటి విధంగా ఒడిగట్టే వాళ్ళకి, తన మనవరాలు వయసున్నటువంటి వారిని ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడేటువంటి ఈ దుర్మార్గుడిని, ఈ యొక్క వ్యక్తిని ఏం చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకని అంటున్నా అంటే ఎన్ని జరుగుతున్నా, చట్టాలు మారుతున్నాయి, కొత్త కొత్త సెక్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు చెప్పే మాటలు కూడా మారుతున్నాయి. కానీ ఇటువంటి పద్ధతి మాత్రం మారడలేరు. ఇటువంటిదంతా కూడా చాలా దారుణంగా ఒక్కొక్క రకంగా, అంటే చెప్పాలంటే ఇక్కడ టెక్నాలజీ ఏ రకంగా అయితే రూపాంతరం చెందుతూ మారుతూ వస్తుందో ఇక్కడ హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు కూడా ఆ రకంగానే వింత పోకడలతోని కొత్త రకాలుగా ఇంకా ఇటువంటి దుర్మార్గులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ నాకు మనవరాల వయసు ఉంది, నేను ఇలా చేయలేరు, నన్ను నా మాట ఆలకించండి అని చెప్తున్న కామేశ్వరరావు అంత క్లియర్గా ఆ చిన్న పాపలు 7 ఏళ్ల 10 ఏళ్ల చిన్నారికి నీపై ఏం కక్ష ఉంటుంది, నీ పేరెందుకు చెప్తారు వాళ్ళు, ఇలా నా పైన చేశాడని చెప్పి ఆ అమ్మాయిలు ఆ చిన్నారులు చెప్తున్నారంటే డెఫినెట్గా అక్కడ నువ్వు చేసావనే కదా ఇంకా చిన్నారులు చెప్పేది. మరి ఏం జరిగిందని మాత్రం పోలీసుల విచారణలో చాలా క్లియర్ తిరగాల్సి ఉంది. ఇటువంటి వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డెఫినెట్గా ఎన్ని జరుగుతున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎన్ని చట్టాలు వస్తున్నా, ఎన్ని రకాలుగా శిక్షలు విధిస్తున్నా ఇటువంటి ప్రవర్తన మాత్రం మారడం లేదు. ఇటువంటిది మారాలంటే డెఫినెట్గా ఫస్ట్ మారాల్సింది మీ ఆలోచన, మీ మార్పు. మీలో మార్పు వస్తే కానీ ఇటువంటి ఆలోచనలు మారవు, ఇటువంటి దారుణాలు, ఇటువంటి అఘాయిత్యాలు మారవు. ఇక్కడ కామేశ్వరరావు 55 ఏళ్ల
వ్యక్తి ఆయనకి ఏం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాదు అడుగుతా నేను. 55 ఏళ్ల వ్యక్తి 7 ఏళ్ల చిన్నారి 10 ఏళ్ల చిన్నారి పైన తన మనవరాలు వయసుకున్నటువంటి ఆ వ్యక్తుల పైన ఆ అమ్మాయిల పైన స్కూల్కి వెళ్ళి వస్తుండగా చాక్లెట్ ఆశ చూపి డబ్బులు కూడా ఇచ్చారట 20 రూపాయలు. సో ఈ విషయం పైన ఒకసారి ఆ చిన్నారుల యొక్క అమ్మమ్మ మాట్లాడుకొచ్చింది. డిఫరెంట్గా నేను మాటలు మీకు చెప్పదలుచుకోలేరు, ఎందుకంటే నా నోటి నుంచి ఆ విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. అటువంటి దారుణానికి ఒడిగట్టాడని చెప్పి ఆ చిన్నారులు ఆ అమ్మమ్మతో చెప్పారట. ఆ అమ్మమ్మ చెప్తోంది, వాళ్ళ ఆ బంధువులు చెప్తున్నారు. ఒకసారి ఆ చిన్నారుల అమ్మమ్మ ఏం మాట్లాడింది, ఆవిడ తన చిన్నారులు ఏం చెప్పారు, ఈ దుర్మార్గుడు వాళ్ళపై ఎటువంటి ప్రయత్నం చేశారనేది తన మాటల్లో వినండి. ప్రైవేట్ నుంచి వచ్చి వాళ్ళని కేకేసి పప్పులాడతాను రాని నాకు తీసుకెళ్ళి పాడు చేసి నోట్లో పెట్టి చప్పరించాడంటమ్మా. 2 రోజులు అర్థం పాడు చేశాడంట. పెద్ద పిల్లనే 2 చిన్న పిల్లలని ఇద్దరినే పాడు చేశాడంటమ్మా. వీడికి ఏం పోయే కాలం వస్తుందో, వీడికి ఎంతకాలం నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను ప్రైవేట్కి వెళ్ళనన్నది. హాస్పిటల్ తీసుకెళ్ళడం అమ్మ రేపు అన్నాను. తీసుకెళ్ళాం పొద్దున్న డాక్టర్ గారికి చూపించా. అన్నీ చూపించాక ఆ పెద్ద పిల్లలకి ఏకేండి తీసుకురండి వాళ్ళ అమ్మని కట్టండి. తీసుకొని వస్తే అండి ఆ ఏం బాగా నిన్న కొడిచానంటే నీ కూతురు కడిపోతే ఏం చేస్తావు అని అనగానే ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాం. 10 సంవత్సరాలు ఈ పిల్లకమ్మ 7 సంవత్సరాలు కూడా వెళ్ళలేదు. ఇంక 7 సంవత్సరాలు కంసాలు అతను కామేశ్వరరావు. ఇంక నా బాబు చచ్చిపోతాం బాబులు అడిగేది. ఆ పిల్లలకి అన్నం పుణ్యం తెలియదు. పప్పులాడుతాను అన్నీ తీసుకెళ్ళి కేకేజీ పాడు చేస్తాడా. ఇల్లు అక్కడ బాబాయ్ దరగా అసలు ప్రైవేట్కి వెళ్ళి పిల్లలండి బాబు, ప్రైవేట్కి వెళ్ళి పిల్లలు. మాకు రాత్రే తెలిసింది. ఆ పిల్లలే చెప్పింది నన్ను ఎలా చేసాడా అక్క అని చూపించిందంట. ఆ పిల్ల రాత్రి నుంచి ఆ పిల్ల చెప్తుంటే నా నోట్లో మొత్తెట్టుకుంటే మొత్తం వదిలించాను. నా పేరు నోకాలమ్మండి, వాళ్ళ అమ్మ పేరు పాలమ్మ. అక్క చెల్లి అనేవాడు. వాళ్ళ అమ్మ మా మేనగోళ్ళ అని చుట్టూ అంటే అన్నయ్య మీ మేనగోళ్ళ అని చూపించిందంట. ఆడికి పోయాకెలా రాను, ఆడికి అందుకెలా రాను. ఆడి కూతురు ఉంది కదమ్మా జాబ్ చేస్తుంది నా ఇదంట. మరి దాన్ని పాటు చేసుకోవచ్చు కదా కొడుకు తండ్రి. చచ్చిపోయింది పిల్లం చచ్చిపోయింది. కూతురు ఉద్యోగం చేస్తున్నాయా మా దుర్గమ్మ గుడికాచి నా ఇదంట. కాసాల పని అదిగో కాసాల పట్టు వెళ్ళి పిల్లలు కేకాచి ఇదే పని అంటే అడిగి. 6 సంవత్సరాలమ్మా పాపకి 7వ సంవత్సరం అమ్మా. 2వ తరగతి చదువుతుంది అంతే. ఇంకొక అమ్మాయి అమ్మ ఆ పిల్ల ఎంత చదువుతుందో మనకు వెళ్తాం. 2 పిల్లలను ప్రైవేట్ నుంచి వచ్చి వాళ్ళని కేకేసి పప్పులాడతాను రండి కేకేసి పాడు చేశాడంట. మా పెద్ద మనవరాలకి ఆ కొట్లో ఉన్నవాడిని చూపించి ఇలాగ అన్నాడు, ఇలా చేశాడు, ఇలా పాడు చేసి ఇలాగ కడుపులో పెట్టి మళ్ళీ నోట్లో పెట్టి చప్పరించి అన్నాడు అని చెప్పిందంటే 20 రూపాయలు ఇచ్చాడంట. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.